మీరు సంకల్పాన్ని చేసి మీరు అనునిత్యంగా ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గాలు వెతికితే అది జయప్రదం అవుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈ సంవత్సరం ఈ రోజు నుంచి మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మొన్నటి నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేసేది, 10 నుంచి 15 వరకు మామూలు స్ఫూర్తిలో స్వాతంత్రం అంటే మీరు ఏమనుకుంటున్నారంటే త్యాగాలు మర్చిపోతున్నారు, ఏ పర్పస్కి వచ్చింది మర్చిపోతున్నారు. ఇంకో పక్క పిల్లలేదో స్కూల్కి పోతే ఏదో స్వాతంత్ర దినోత్సవం కాబట్టి హాలిడే ఇవ్వడం తప్ప లేకపోతే జెండా ఎగరేయడం తప్ప చేస్తాను అనుకుంటున్నారు. నేను మీ అందరికీ పిలిపిస్తున్నా, మనందరికీ స్వాతంత్రాన్ని వచ్చింది. ఎంతో మంది త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, జీవితాలను త్యాగం చేశారు. అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్వాతంత్ర విలువల్ని మనం నెమ్మదించుకోవాలి. ప్రతి ఒక్క ఇంటి పైన జాతీయ జెండా ఎగరాలి, మీ చేతితో జాతీయ జెండా పట్టుకోవాలి. మీ మనసులో ఒక అజెండా, ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకునే బాధ్యత మీ అందరినీ మరొకసారి చేస్తున్నా. ఇప్పుడుండేవాళ్ళు రాష్ట్రంలో అందరూ కూడా ఆలోచించాలి. నేను అందుకే ఒక మాట అన్నాను, పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్. మీరేమనుకుంటున్నారంటే దేశ నిర్మాణంలో భాగస్వాములం, ఏదో యుద్ధం చేస్తేనే దేశ నిర్మాణం అనుకుంటున్నారు. కొంతమంది రాజకీయాల్లోనే ఏదో పనులు చేస్తాం అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్క రైతు నిష్ఠగా ఆదర్శంగా పనిచేస్తే, ఒక విద్యార్థి బాగా చదువుకుంటే, ఒక లేబర్ బాగా పనిచేస్తే, లేకపోతే ఏ వ్యక్తి అయినా సరే ఆ వృత్తిలో రాణిస్తే అదే నిజమైన దేశ అభివృద్ధి. మీ అభివృద్ధి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ కుటుంబాన్ని మీరు గౌరవించుకుంటూ అభివృద్ధి చేసుకోవాలి. మీ గ్రామం, మీ మండలం, మీ ప్రాంతం, ఇలా మనందరి బాధ్యత. మనం ఒక్కరే బాగుంటే లాభం లేదు. మన దగ్గర వేల కోట్ల రూపాయలు ఉంటాయి, ఇంకొకటి తినడానికి తిండి లేదు. ఏంటి ఆ సమాజం? అనారోగ్య సమస్య, ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలని డబ్బులు. ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఈ విషయాలు మీరు ఆలోచించాలి. ఈ స్ఫూర్తిని అన్ని మండలాల్లో చేయాలి. ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసు, ప్రతి వాణిజ్య సంస్థ జాతీయ జెండాతో రెపరెపలాడాలి, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి. జాతిని మొత్తం స్ఫూర్తితో నింపే బాధ్యత మీ అందరిది. రేపు ఈరోజు ఎక్కడికక్కడ మండలాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద ర్యాలీలు కూడా తీయాలి, సంఘీభావ యాత్ర చేయాలి. తిరంగా ర్యాలీలు ఎక్కడికక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఒక ఆఫీసర్లే కాకుండా, మంత్రులే కాకుండా, ఎమ్మెల్యేలే కాకుండా ఇది ప్రజా ఉద్యమంతో 80వ స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకోవాలి. ఇక్కడి నుంచి ఒక రోజు కాదు, రాబోయే 21 సంవత్సరాలు మీకు కనిపిస్తున్నారు. మీరు అవునన్నా కాదన్నా భారతదేశం 2047కి నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో తయారయ్యే శక్తి, సామర్థ్యం భారతదేశానికి ఉన్నాయి. అదే సమయంలో మనం నుంచి 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసుకుంటాం. ఈ రెండు కూడా ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటాం.